హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జి క్రియేషన్స్. బిగ్ బాస్ సీజన్ 9 వీకెండ్ ఎపిసోడ్ వచ్చేసింది. శనివారం నాగమామ బాగా డ్యాన్స్ వేసుకుంటూ వచ్చేసాడు. ఇక ఈ వీకెండ్లో చాలా అంటే కళ్యాణ్ ఫ్యాన్స్ అండ్ తనూజ ఫ్యాన్స్ పండగనే చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరి ఫ్యాన్స్కి శనివారం ఎపిసోడ్ మటుకు లాస్ట్లో హైలైట్గా ఉంటుంది. ఇక మీకు మూడు ప్రశ్నలు అడుగుతాను. వాటికి ఆన్సర్ మీకు తోచింది, మీకు అనిపించింది కామెంట్ చేయండి. ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, కళ్యాణ్ చేత ఎలిమినేట్ చేపించడం ఎంతవరకు కరెక్ట్? తను ఎలిమినేట్. రెండో ప్రశ్న ఏంటంటే, కళ్యాణ్ ఇమ్మోదేం తప్పు లేదు, నాదే తప్పు అని ఒప్పుకోవటం ఎంతవరకు కరెక్ట్? మూడో ప్రశ్న ఏంటంటే, నాగ్ సార్ ఇమ్మో నిజ స్వరూపం నిజంగా బాగా బయట పెట్టాడా, లేకపోతే ఇంకా ఇంకొంచెం డోస్ పెంచాలి అనిపించిందా? ఈ మూడిటికి మీకేమనిపిస్తుందో ఆన్సర్ చేయండి. ఇప్పుడు ఇక్కడున్న నేను పైన చూపించిన ఫోటోలో ఒక అంకుల్ ఉన్నారు కదా, ఆ అంకుల్ ఫోటోని మాత్రం మొహాన్ని మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఈయన లాస్ట్లో మన వీడియో కానీ అండ్ ఈ ఎపిసోడ్ కానీ ఒక రేంజ్కి తీసుకెళ్లే వ్యక్తి అనుకోవచ్చు. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బుజ్జి క్రియేషన్ని ఫాలో అవుతుండండి. ఇంకా ఎపిసోడ్ మొదలైంది. నాగ్స్ మామ పాటేసుకొని వచ్చాడు. ఇంకా హౌస్లోకి ఎంటర్ అయ్యారు. ఇక అందరూ హాయ్ చెప్పారు. కెప్టెన్ అయినందుకు ఇమ్ముకి కంగ్రాచులేషన్ చెప్పేస్తారు నాగార్జున గారు. ఇక తర్వాత ఒక 50 రోజులైంది నిన్నటికి బిగ్ బాస్ వచ్చి. ఇక 50 రోజులైన కారణంగా ఎవరెవరికి ఏ ట్యాగ్స్ ఇవ్వాలి అనేది, అంటే వీళ్ళు నోరు ఎక్కువ చేసుకొని మాట్లాడుకుంటున్నారు కదా, అలా ఒపీనియన్స్ ఎవరు ఏంటి అనేది చెప్పడానికి అనేది ఒక 10-15 బోర్డులు పెట్టేసి 16 బోర్డులు పెట్టేసి ఎవరికి ఏ ట్యాగ్ ఇస్తున్నారని చెప్పి ఒకటి పెట్టారనమాట, ఒక గేమ్ లాగా. అట్లా ఫస్ట్ చిట్టి పికిల్స్ని చూపించారు. చిట్టి పికిల్స్ని పెడితే చిట్టి పికిల్స్ వచ్చి ఫేక్ బాన్స్ అని చెప్పి మాధురి గారికి ఇచ్చారు. మాధురి గారు ఎందుకు ఫేక్ బాన్స్ అంటే, ఫస్ట్ నాతో బాగునింది, తర్వాత తనుజ గారితో బాగుంటుంది, అది ఫేక్ అని అనిపిస్తుంది అని చెప్పింది. నాకు సార్ అక్కడ బాగా వేసుకున్నారు, నువ్వు అసలు బాన్సే వద్దని వచ్చావు కదా, మరి ఇప్పుడు ఆమెను ఎందుకు బాండ్ కావాలని అనుకుంటున్నావు అని నాగమామ బాగా వేసుకున్నాడు. ఇంకా అక్కడితో అయిపోయింది అక్కడిది. ఇక తనుజ గురించి మాట్లాడుతూ ఎందుకో తనూజాని అసలు ఎందుకు నామినేషన్ చేయాలనుకుంటున్నావు అనే విషయం మీద ఇమ్ముని లేపుతాడు. ఎవరు? నాగ్ సార్ లేపి, అసలు నువ్వు తనూజాని ఎందుకు నామినేషన్ చేయాలనుకుంటున్నావు అంటే, సార్ నాకు ఒక పాయింట్ ఉంది ఏంటంటే, అప్పుడు నీకు పాయింట్ ఉన్నప్పుడు నువ్వే నామినేషన్ చేయొచ్చు కదా, కళ్యాణ్ ఎందుకు నామినేషన్ చేయమన్నావు చెప్పావు అని అడిగాడు. లేదు సార్, తన దగ్గర ఎక్కువ పాయింట్స్ ఉన్నాయని చెప్పి అందుకని నేను కళ్యాణ్కి ఇచ్చాను అంటే, కళ్యాణ్ ఏమని చెప్పి తీసుకున్నావు అని అడుగుతాడు. దానికి కళ్యాణ్ నేను తనూజానే నామినేట్ చేయాలని తీసుకున్నాను సార్ అంటే, మరి ఎందుకు చేయలేదు, సంజనాని ఎందుకు చేసావు అంటే, ఆల్రెడీ అక్కడ వేరే వాళ్ళు తన మీద ఆ పాయింట్స్ పెట్టి నామినేట్ చేశారు కాబట్టి ఇంకో నామినేట్ ఎందుకు వేస్ట్ అయిపోవాలని చెప్పి నేను సంజన గారిని చేశాను అని అంటాడు. అప్పుడు ఇమ్ము దగ్గరికి వచ్చి, ఇమ్ము నువ్వెందుకు చేయలేదు తనూజని, నీకు పాయింట్ ఉన్నప్పుడు నువ్వే చేయొచ్చు కదా, వేరే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, వేరే వాళ్ళని అస్త్రంగా ఎందుకు ఉపయోగించాలి. ఇక్కడ ఇమ్ము క్యారెక్టర్ని చాలా అంటే చాలా లో చూపించారనమాట. అంటే తను చాలా కంట్రోల్, దానికి పొంతన లేని సమాధానాలు చెప్పాడు. అది కాదు సార్, ఇమ్ము నేను చెప్పడం కన్నా నా దగ్గర చిన్న పాయింటే కదా, చిన్న పాయింట్కి నేను ఎందుకు నామినేట్ చేయాలి అని చెప్పి నేను నామినేట్ చేయలేదు. కళ్యాణ్ అనేవాడు తన చుట్టూ తిరుగుతుంటాడు కాబట్టి కళ్యాణ్ అనేవాడు చేస్తే అంటే, ఇక్కడ అసలు విషయం ఏంటో అర్థం కాలేదు. నిన్న అర్జున్ అండ్ అమర్దీప్ వచ్చినప్పుడు తినకేదో చిన్న హింట్ అందింది. ఏంటి? మన తనూజ పాప హై లెవెల్‌లో ఉంది, బయట టాప్ 1లో ఉందని. అప్పటినుంచి ఇమ్ము తన ప్లేట్ మార్చేశాడు. మీరు చూసారో లేదో, అర్జున్ అండ్ వెళ్ళిపోయినాక రీతు ఇమ్ము మాట్లాడుకుంటూ, ఏంటో బయటికి మనం చెడ్డగా పోతున్నట్టు అనిపిస్తున్నాము, తనూజ గుడ్ అయిపోతుంది, అప్పటికి మాట్లాడుకుంటున్నారు. ఎలా వీళ్ళంతా ఇలా మంచోళ్ళు అయిపోతున్నారు, నేనే తప్పు చేశానా, మొన్న కొంచెం మాట్లాడకుండా ఉండాల్సింది, నాదంతా బ్యాడ్‌గా వెళ్తుందా అని అప్పటినుంచి ఇమ్ముకి కొంచెం భయంగానే ఉంది. వెళ్తుందో అప్పటిదాకా తను ఏమనుకున్నాడంటే, టాప్‌లో నేనే ఉన్నాను, అందరూ వచ్చి పైకి లేపుతుంటే అందరూ నేనే టాప్‌లో ఉన్నాను, నన్ను కొట్టేవాళ్ళు లేరు అనుకున్నారు. కానీ ఈ వచ్చినోళ్ళు కొంచెం హింట్ ఇవ్వటం, మాధురి గారు వెళ్ళి తనుజ పాపతో క్లోజ్‌గా ఉండటం, ఎవరైతే బాండింగ్ అనే పేరు వద్దు అని అనుకోని ఎక్కిరించిన వాళ్ళే వెళ్ళి ఆమెతో క్లోజ్‌గా ఉండటం, ఇదంతా చూసినాక ఇమ్ము ప్లాన్ మార్చేశాడు. ఎలా అయినా ఇంకా కెప్టెన్సీ టాస్క్‌లో మళ్ళీ తనుజకి దగ్గరయ్యి తన సహాయమే తీసుకొని తన సహాయంతోనే మళ్ళీ కెప్టెన్ అయ్యాడు. ఇక తర్వాత ఇది ఎక్కడికెళ్ళింది? ఎలా అయినా ఇప్పుడు రమ్య చేస్తే తను నెగెటివ్ అవ్వదు. నేను చేసినా నెగెటివ్ అవ్వదు. ఎవరు చేస్తే నెగెటివ్ అయితుంది? ఒకాళ
ఇమ్మో చేశాడనుకోండి, ఫ్రెండ్ గదా తనుజ చేశాడని ఇంకా తనుజ పైకి వెళ్తుంది. నేను డౌన్ అయిపోతాను. ఇలా నేను పక్కకి రాకుండా ఎంత కన్నింగ్ గేమ్ అంటే ఎంత సేఫ్ గేమ్ ఆడాడంటే, అక్కడంత కన్నింగ్ అంత సేఫ్ గేమ్ ఆడాడనమాట. ఆహ్, కళ్యాణ్ చేత ఏపిస్తే ఈమె చుట్టూనే తిరుగుతున్న ఆయన తన చేత ఏపిస్తే అంటే కళ్యాణ్ ఒక అస్త్రంలా ఉపయోగించాలనుకున్నాడు. ఒకాళ 2 సైడ్‌ల ఒకాళ నెగెటివ్ అయితే తనవుతుంది. లేకపోతే కళ్యాణ్ అవుతాడు. నేను సేఫ్‌గా ఉంటాను అని ఎంత కన్నింగ్‌గా ఆలోచించాడంటే అది బయట నాగార్జున సార్. ఇప్పుడు ఏవేవో కారణాలు చెప్తున్నాడు సార్. నేను ఆ అమ్మాయిని అంటే నీకు ఆ అమ్మాయిని నామినేట్ చేయాలనిపించకపోతే కళ్యాణ్‌కెందుకు చెప్పించావు? అలాంటప్పుడు ఈ కళ్యాణ్ ముద్దపప్పు అనుకోవాలో, లేకపోతే ఏమనుకోవాలో తెలీదు. లేదు సార్ ఈమె అన్నదేం తప్పులేదు. నేను తనూజని చేద్దాం అనుకున్నాను. ఆ టైంలో నాకు చేయాలనిపించింది. తన రీజన్ అంతా ఏంటి? నిఖిల్ మీద కోపంతో తనూజని చేయాలనుకున్నాడు. ఆ తర్వాత తను పర్సనాలిటీ తెలిసి తను పశ్చాత్తాపపడ్డాడు. తర్వాత తనకు కెప్టెన్సీలో తను హెల్ప్ చేసింది. ఇంక తర్వాత చూసాం కదా మనం వాళ్ళిద్దరు కలుసుకున్నది అదంతా. తన మనసు మార్చేసుకున్నాడు. మరి రేపేం చెప్పబోతాడో మనకు తెలీదు గానీ మనసు మార్చేసుకున్నాడు. కానీ ఇక్కడ ఇమ్ము నాకసలు ఆ అమ్మాయినే చేయాలని లేదని చెప్తే, సరే నీకు ఆ అమ్మాయిని చేయాలని లేదు కదా! అని చెప్పి వీడియో చూపిచ్చాడు. ఆ వీడియో ఏంటి? చచ్చిపోతున్న అదే ఎలిమినేషన్ అయిపోయినాక కళ్యాణు, ఇమ్ము మాట్లాడుకునే మాటలు. చచ్చిపోతున్న మొక్కకి నువ్వు నీరు పోసి పెంచుతున్నట్టున్నావు. అంటే చచ్చిపోతున్న మొక్కెవరిక్కడ? తనుజ. అసలు చచ్చిపోయిన మొక్కేంటి? ఈ నాగార్జున గారికి ఏం అర్థం కాలా. చచ్చిపోయిన మొక్కేంటి? అసలు ఎవరు చచ్చిపోయింది? చెప్పు అని అంటాడు. అది కాదు సార్ నేను ఆ ఉద్దేశంతో అనలేదు. తను నమ్మకం కోల్పోయాడని కళ్యాణ్. కళ్యాణ్ నమ్మకం కోల్పోయాడని మళ్ళీ నమ్మకాన్ని నీళ్ళు పోసి పెంచుతున్నావా? అంటే అసలు నాగార్జున గారికి ఏం అర్థం నువ్వు మాట్లాడేది ఏమన్నా అర్థముందా ఇమ్ము? అసలు చచ్చిపోయిన మొక్కని నువ్వు డైరెక్ట్‌గా తనూజ అని అన్నావని ఇక్కడ అందరికి అర్థమవుతుంది. నీకెందుకు అర్థం కావట్లేదు? నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు అండ్ ఫేక్ గేమ్ ఆడుతున్నావు. నిన్ను అందరూ మెచ్చుకోవాలి, అందరూ మంచోడు అనాలి అంటే కుదరదు. ఎవరో ఒకరి దగ్గర నువ్వు విలన్ అవ్వాల్సిందే. నువ్వెప్పుడు ఇలాంటి సేఫ్ గేమ్ ఆడి వేరే వాళ్ళ దగ్గర వేరే వాళ్ళని ఉపయోగించకు అస్త్రంలా అని తన నిజ స్వరూపం బయటపెడతాడు. ఇది చాలా అంటే చాలా నచ్చింది. ఇక ఏమి చెప్పలేక కామ్‌గా ఉన్నాడు. కానీ తప్పంతా కళ్యాణం మీద నెట్టేసి ఆ పిచ్చోడేమో నేనే చేశాను సార్, నేనే తప్పు చేశాను సార్, నేనే చేశాను అని అనటం ఏంటో నాకసలు అర్థం కాలేదు. ఇక్కడ తప్పంతా క్లియర్‌గా అనిపిస్తుంది ఎవరిది? ఇమ్ముది. తన కన్నింగ్ ప్లాన్‌తో ఇద్దరిని వేరు చేద్దాం అనుకున్నాడు. అది కుదరలేదు. ఎంతసేపటికి ఇంకా తనకు బాగలేనప్పుడు ఈయన ఇంకా ఏడ్చేసేటప్పటికి తనకు అర్థమైపోయింది. తనకే కాదు బిగ్ బాస్‌కి కూడా అర్థమైంది. ఈ బంధాన్ని ఇంకెవడు విడదీయలేరు. ఫెవికాల్ బంధంలాగా అతక్కపోయింది అని అనుకుంటాడు. తర్వాత ఇంకా అక్కడికయిపోయింది. ఇంకా చచ్చిపోయిన మొక్క లేచి చెప్పమ్మా నీ గురించి ఇక్కడ ఇంత జరుగుతుంది కదా! అని తనుజ పాపని లేపుతారు. తనుజ పాపని లేపితే సార్ నాకసలు ఏం అర్థం కావట్లేదు సార్. నేను అప్పటికి అడిగాను ఇమ్ముని నీకు నన్ను నామినేట్ చేయాలనిపిస్తే నీ దగ్గర పాయింట్స్ ఉంటే నువ్వే చేయొచ్చు కదా! కళ్యాణ్‌కి ఎందుకు ఇవ్వటం అంటే అప్పుడు కూడా కళ్యాణ్ ఏం చెప్తాడో అన్నట్టు చెప్పాడే కానీ నేను అప్పటికే అన్నాను నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు అని కూడా అన్నానంటే నాకు ఈ క్లిప్ చూస్తే నాకు మతిపోతుంది సార్. అసలు ఎవరిని ఏం అర్థం చేసుకోవాలా అని అనింది. తనుజ బాధలో తప్పులేదు. మనం గూడా అనుకుంటాం కదా! మన ముందు ఇలా ఉండి, మన వెనకాల అలా మాట్లాడుకుంటున్నారంటే, ఎవరైనా కొంచెం ఫీల్ అవుతాం కదా! అలానే అయిపోయింది. ఎప్పటికి ఇమ్ముని ఫస్ట్ టైము ఇమ్ముని పైకి లేపకుండా 'బిగ్ బాస్' టీమ్ తన నిజ స్వరూపం బయటపెట్టిందనమాట. మీకేమనిపిస్తుంది? ఇమ్ము చేసింది కరెక్టా? తప్పా? కామెంట్ చేయండి. ఇక ఎలిమినేషన్ నుంచి కాపాడేది వచ్చేసింది. ఎలిమినేషన్ నుంచి ఎవరెవరు సేవ్ అవుతారా అనేది ఒక బ్లాక్ బెలూన్స్ ఇచ్చేసి, ఆ బెలూన్స్‌లో గ్రీన్ ఫ్లవర్స్ వస్తే సేఫు, రెడ్ ఫ్లవర్స్ వస్తే అన్‌సేఫ్ అని చెప్పి అందరిని చేపిచ్చారు. పచ్చల పాప దగ్గర నుంచి ఇంక అందరూ అయ్యారు. ఇంకా ఐదో, ఆరో దాంట్లో మన కళ్యాణ్ గారిని కళ్యాణ్ చెయ్యి అంటే కళ్యాణ్ సేఫ్ అయ్యాడక్కడ. తన సంతోషం చూడాలి చాలా అంటే చాలా హ్యాపీనెస్‌గా ఫీల్ అయ్యాడు. ఇక్కడ అప్పుడు నాగ్ సారు కళ్యాణ్‌ని "కళ్యాణ్ నువ్వు సేవ్ అయితే ఎవరికో ఏదో చెప్తానన్నావు. ఇప్పుడు చెప్తావా?" అంటే "సార్ లేదు సార్ ఇప్పుడు నేను చెప్పలేనని" సిగ్గుపడిపోయాడనమాట. "సరేలే నువ్వు తనకే చెప్పుకుందువు కానీ నువ్వు సేవ్ అయిన కారణంగా పిఠాపురం నుంచి నీకోసం ఒకరొచ్చారు. వాళ్ళు నీకేదో చెప్పాలనుకుంటున్నారు. అది విను" అని చెప్తారు. ఇక్కడ ఫస్ట్‌లో చెప్పాను కదా! ఒక పెద్దాయన్ని గుర్తుపెట్టుకోండి అని. ఆ పెద్దాయన ఇక్కడ ఈ ఎపిసోడ్‌కి ఓ లెవెల్‌లో రేంజ్ ఇస్తాడనమాట. అప్పుడు కళ్యాణ్‌తో మాట్లాడుతూ "కళ్యాణ్ నువ్వు పెద్ద సెలబ్రిటీవి బయట. నువ్వు చిన్నవాడివి అనుకోబాకు, కామనర్ అనుకోబాకు. బయట నువ్వు పెద్ద సెలబ్రిటీవి. అండ్ తనూజ నీ కోసం చాలా అంటే చాలా అందరిని ఎదిరించి నీ వెనక నిలబడిందంటే, అవును సార్, అవును సార్ నాకు తెలుసు. అంటే నువ్వు తనూజ గారిని ఎప్పుడు మర్చిపోకు. తనూజ నీ కోసం స్టాండ్ తీసుకుంది" అని చెప్పాడు. తనూజకి కళ్యాణ్ గురించి అమ్మ తనూజ కళ్యాణ్ కూడా నీకోసం ఒక రాత్రంతా సాయి అండ్ రామ్ దగ్గర నీకోసం చాలా అంటే చాలా పొగిడాడు. మంచిగా చెప్పాడు. నేను ఈ 2 వారాలు గేమ్ ఆడకపోయినా ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే అది తనూజ కోసమే అని చెప్పానని వాళ్ళిద్దరిని చక్కగా కలిపేశాడు. బిగ్ బాసే కలిపిచ్చేసాడో ఏమనుకున్నాడో నాకు తెలీదు. ఇదైతే కళ్యాణ్ అండ్ తనూజ ఫ్యాన్స్‌కి ఒక పండగనే చెప్పుకోవాలి. అంటే మీలాగా మీరుండండి. బయట మీ గురించి ఏమి నెగెటివ్ వెళ్ళట్లేదు. మీరు పాజిటివ్‌గానే ఉన్నారు. మీరు హౌస్‌లో ఎలా అయినా ఉండండి అని హింట్ ఇచ్చేసాడు. అంటే మీరు కలిసి ఆడుకోండి. మీ గురించి మీకు క్లారిటీ ఉంది. మీ గురించి మాకు బయట క్లారిటీ ఉంది అని ఒక క్లారిటీ ఇచ్చేసాడు. బిగ్ బాస్ ఆయన చేత కళ్యాణ్‌కి.
ఇక కళ్యాణ్ రేపటి నుంచి తనూజతో ఎలా ఉండబోతాడు? తనూజ కళ్యాణ్‌తో ఎలా ఉండబోతుంది? అసలు కళ్యాణ్ తనూజకి ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఇవన్నీ సోమవారం ఎపిసోడ్‌లో గాని మనకు తెలీదు.